వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 18/8/2024, 24/8/2024 ఏ విధంగా ఉండబోతోంది వారం అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా చంద్ర సంచారం చూసినట్లయితే మకరంలో ఉన్నాడు. 18వ తారీఖున, 20వ తారీఖున కుంభంలోకి, 22 మీనంలోకి, 24 చూస్తేనేమో ఆయన మేషరాశిలోకి కూడా సంచారం చేయబోతున్నారు. ఆ విధంగా చంద్ర భగవాను యొక్క సంచారం ఉంది. అయినప్పటికీ కూడా మన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వారికి అంటే కనుక, ద్వితీయంలో ఉన్నటువంటి కుజగురువులు, తర్వాత చూసినట్లయితే కనుక షష్టమంలో చూసినట్లయితే కేతువు కనిపిస్తున్నాడు. సప్తమ, అష్టమ, నవమ, దశమంలో చంద్రభగవానుడు, ఏకాదశంలో శని, ద్వాదశంలో రాహువు. సరే, ఇంకా ఏ విధంగా ఉండబోతోంది రాశి వారికి అనే విషయాన్ని మనం పరిశీలించితే, ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఇదివరకటి కన్నా కూడా ఆరోగ్యం బాగుపడుతుంది, ఆనందంగా ఉంటారు, సర్వ సౌఖ్యాలతోటి వ్యాపారంలో కూడా లాభాలు పొందేటటువంటి శుభకరమైనటువంటి ఈ వారం అని చెప్పొచ్చు. శ్రావణ మాసంలో అద్భుతాలు జరుగుతాయి, మాకు జరుగుతాయా అనుకునే వాళ్ళకి జరుగుతున్నాయి కూడా. అందువల్ల శాంతిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. వ్యాపార అభివృద్ధి ఏ రంగంలో ఉన్నా కూడా అన్ని విధాలకు కూడా ఈ వారం మనకు కలిసి వచ్చే సమయమే. అందువల్ల కలిసి వచ్చే సమయం కాబట్టి మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా, మరికొంత ఇదిగా పెట్టుబడుల విషయంలోనే అది కూడా మనకి అవసరమైతేనే పెట్టుబడి పెట్టండి. ఎదుటివాడు ఒప్పడిగితే తొందరపడి ఇవ్వకండి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయంలో భార్యాభర్తల మధ్య కూడా సామరస్యం బాగుంటుంది. అన్ని రకాల్లోని, అన్ని రంగాల్లోని కూడా విజయం లభిస్తుంది. అందువలన ఈ వారం మనం చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక, తప్పనిసరిగా శ్రీ మహాలక్ష్మి ఆరాధన. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. లక్ష్మీనారాయణని పూజించండి. లక్ష్మీనారాయణ లాంటి భార్యాభర్తలు, పెద్దవాళ్ళు ఎవరికైనా సరే తాంబూల దానం ఇవ్వండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? కృత్తిక 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి రోహిణి నక్షత్రం, మృగశిర, ప్రథమ, ద్వితీయ. చూసినట్లయితే కుజుడు గురుడు కలయిక నడుస్తుంది. ఈ యొక్క చెప్పాలంటే కనుక 4th హౌస్లో రవి, బుధ, శుక్రులు, 5వ ఇంట్లో చూస్తేనేమో కేతువు. అదేవిధంగా చూసినట్లయితే నవమంలో చంద్ర భగవానుడు, దశమంలో శని భగవానుడు, ఏకాదశంలో రాహువు. ఏ విధంగా ఉండబోతుంది అనే కన్నా కూడా ఇదివరకటి కంటే, కిందటి వారం కంటే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో మీకు విజయం కలుగుతుంది. అన్ని విధాల యోగదాయకంగా ఉన్నటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక వాహన యోగం కనపడుతోంది. ముఖ్యంగా కొన్ని విషయాల్లో తొందరపాటుతనం, కోపం పనికిరాదు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా తల్లితో మాట పట్టింపులు వచ్చే ప్రమాదం కనపడుతోంది. కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాస్త కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుగుణంగా వస్తుంది అనేటటువంటి తీపి కబురు తెలుస్తుంది. ఈ వారం మనం అనుకున్నటువంటి పరిస్థితుల్లో అననుకూల పరిస్థితులను అనుకూలంగా చేసుకోవడానికి మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఒకటి ఉందండి. అదేమిటంటే కనుక శ్రీ మహావిష్ణువుని, శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం అనేసి శ్లోకాలతో శ్రీ మహావిష్ణువుని పూజించి, మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని లక్ష్మీనారాయణను పూజించడమే కాకుండా వారికి చక్కగా పాయసాన్న ప్రియాసక్త పాయసాన్నాన్ని ప్రసాదంగా పెట్టండి. ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలతో పూజించండి. ప్రతిరోజు కూడా మీకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శనివారం పూట కాస్త అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశి వారికి అని చూసినట్లయితే, మనకి 3వ ఇంటి చూసినట్లయితే రవి, బుధ, శుక్రులు. అదేవిధంగా 4వ ఇంటి చూస్తే కేతువు.
ఆ తర్వాత పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ చంద్రుడు, అందువల్ల కొంచెం మానసికమైనటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. అయినప్పటికీ కూడా అవతలి వాళ్ళని తెలుసుకొని మీరు నడుచుకోవడం చాలా చెప్పదగిన సూచన. తర్వాత చూసినట్లయితే నవమంలో శని భగవానుడు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తాడు, కంగారు పడకండి. అద్భుతంగా మీకు చక్కనైనటువంటి శక్తి అనేది శని భగవానుడు ప్రసాదిస్తాడు ఈ వారం. అదేవిధంగా దశమంలో రాహువు, ద్వాదశంలో కుజ గురువులు. అయితే మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రం, ఆ తర్వాత పునర్వసు నక్షత్రం, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి. అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే సూచనలు 100% గ్యారంటీ అనేటటువంటి ఒక భరోసా వస్తుంది మీకు. అంతేకాకుండా ఈ వారం మీ ఇంట్లో శుభకార్యాలకి ఇదివరకు ఎవరైతే అడ్డంకులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా విభేదించినటువంటి వాళ్ళందరూ కూడా కాళ్ళబేరానికి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అందువల్ల అన్ని విధాలా కూడా మీకు బాగుంటుంది. ఒక శుభ ప్రయత్నం చేస్తారు, శుభకార్యానికి శ్రీకారం చుడతారు. తప్పనిసరిగా ఒక మంచి వార్త వింటారు. మాకు ఓకే, మీకు ఓకే అయితే అనే మాట విని మీరు ఆనందంగా ఉంటారు. ఈ వారం అంతా కూడా మనకి చిన్న చిన్న ఏవైనా సరే అనిపించినా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఎక్సలెంట్, మీరు బ్రహ్మాండంగా రాణిస్తారు. దానికి సంబంధించి మీరు చేయాల్సింది ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఫస్ట్ బళ్ళు స్పీడ్గా నడపకండి. ఆ 2 జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండడానికి మంగళవారం పూట మర్చిపోకుండా ఉదయం 6 నుంచి 7 గంటల లోపల ఎవరికైనా పేదవాళ్ళకి స్వయంపాక దానం చేయండి. అద్భుతంగా ఉంటుంది ఈ వారం. మీరు ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే రోజు మొదలు పెట్టండి. ఇక మీకు తిరుగులేదు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఈ వార ఫలాలు కార్యక్రమంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ముఖ్యంగా ద్వితీయంలో రవి, బుధ, శుక్రుడు. రవి గారు ఆయన ఇంట్లోనే ఉన్నాడండి. బుధుడు, శుక్రుడు కూడా కలిసి ఉన్నారు. అయితే ముఖ్యంగా నా 3వ ఇంట చూస్తేనేమో కేతువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా నా 4th, 5th, 6th, 7th హౌస్లో చంద్రుడు కనిపిస్తున్నాడు. తర్వాత అష్టమ శని భగవానుడు యథావిధిగా ఆయన అష్టమంలో ఉన్నాడు. నవమంలో చూస్తే రాహువు. విదేశీయాన ప్రయత్నాల నుంచి మీకు ఒక శుభవార్త ఈ వారం వచ్చేది ఉంది, రెడీగా ఉండండి. ఆ తర్వాత చూసినట్లయితే 11th హౌస్లో కుజగురువులు కనిపిస్తున్నారండి. అందువల్ల ఏదైనా సరే మీరు చేసే ప్రయత్నం మీరు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా మీకు ట్రాన్స్ఫర్ల విషయంలో మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది, దానికి రెడీగా ఉండండి. ముఖ్యంగా ఏమిటంటే కనుక అనువైనటువంటి ప్లేస్కే అవుతుంది, కంగారేం పడకండి. బ్రహ్మాండంగా పై అధికారులు కూడా మీ కష్టాన్ని గుర్తించుతారు. వృత్తుల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న మీకు అనువైనటువంటి వారం శ్రావణ మాసం అద్భుతం జరుగుతుంది. మీకు ఈ వారాంతానికి మంచి శుభవార్త. ఆ తర్వాత చెప్పాలంటే కనుక మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మీరు చేయబోయేటటువంటి శుభకార్య నిమిత్తం అందరూ ఏకవాక్య పరిపాలనతో ఆనందంగా మిమ్మల్ని అనుసరిస్తారు. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. కానీ ఏమిటంటే చిన్న చిన్న విషయాలకి మానసికంగా చిన్న అడ్డంకులు ఏమైనా వచ్చాయనుకోండి, అది సూక్ష్మంగానే ఉంటుంది, కానీ అది గోరంత కొండంతలుగా చేసి చూడటం అనేది ఫస్ట్ మానేయండి. అష్టమ శని దోషం ఉంటుంది, లేకుండా ఉండదు. శనివారం నాడు తప్పనిసరిగా ఒక చెప్పుల జత, ఒక గొడుగు చక్కగా రావి చెట్టు కింద పెట్టేసి నమస్కారం చేసుకుని 7 ప్రదక్షిణాలు చేసి అంత బెల్లం ముక్క రావి చెట్టుకి నైవేద్యం పెట్టి వచ్చేసేయండి, వెనక్కి తిరిగి చూడకుండా. చాలు, అద్భుతంగా ఉంటుంది మీకు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి? రవి, బుధ, శుక్రులు కలయికగా నడుస్తోంది అక్కడ. అదేవిధంగా ద్వితీయంలో కేతువు యథావిధిగా, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ చంద్రుడు, సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహువు, దశమంలో కుజగురువులు. ఎలా ఉండబోతోంది? మఖ, పుబ్బ, ఉత్తర, పల్గుని, ప్రథమ పాదం ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని ఆలోచించినట్లయితే ఈ సింహరాశి వారికి, సింహరాశిలో ఉన్నటువంటి వారికి కొన్ని విషయాల్లో తుల్యనింద స్తుతిర్మౌని సంతుష్టే అనకైన చిత్తని మీరు మీ చేత పనులన్నీ చేయించేసుకొని మీరు వాళ్ళని ఏమీ అనకుండా ఉంటేనేమో మీరు గొప్పవాళ్ళు, లేకపోతే కనుక మీకు తిరస్కారాలు కూడా రెడీగా ఉంటాయి. అందువలన మీరు వీళ్ళకి ఎవరికైనా ఏదైనా మేలు చేసి
అపకారికి కూడా ఉపకారం చేసే నైజం మీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తిరిగి ఉపకారం చేస్తారేమో అని ఆశించడం కల్లా కొంచెం మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, మానసికమైనటువంటి అశాంతి. అదేవిధంగా చూసినట్లయితే కొన్ని విషయాల్లో మనకు దగ్గర వాళ్ళే నిర్మోహమాటంగా మాట్లాడటం వల్ల బాధపడతారు. అందువల్ల ఈ వారం మనకి అన్ని విధాల ప్రశాంతత అనేది కొంచెం తక్కువ. ఆరోగ్యం కూడా ఆలోచించి పాడు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మధ్యవర్తి ధోరణిలో మధ్యవర్తిత్వాలకు వెళ్ళకండి. అదేవిధంగా వాదనలు సాధనలు చేసే వాళ్ళతో ఎక్కువ పెట్టుకోకండి. ఎందువల్ల అంటే కనుక మీరు గబుక్కున పరుషంగా కోపంగా ఒక మాట అంటే అవతలి వాళ్ళు దాన్ని పట్టుకుని చిన్న విషయాన్ని ఇంత విషయం చేస్తారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని విషయాలు ముఖ్యంగా అంత దగ్గరకు వచ్చింది అయిపోతుంది శుభకార్యం, లేకపోతే మన వాళ్ళే కదా ఇచ్చేస్తారు అని ఇచ్చుకున్నవి తిరిగి రావు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రతిరోజు ఓం గం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని పసుపు విఘ్నేశ్వరుని ఏ రోజుకి ఆ రోజు చేసుకుని వారం అంతా కూడానండి ఓం గం గణపతే నమః 21 సార్లు చేసుకుని ఒక అరటిపండు ముక్క కానీ లేకపోతే ఒక బెల్లం ముక్క కానీ కొబ్బరికాయ కానీ మీకు తోచినట్లుగా నైవేద్యం పెట్టి బయటకు వెళ్ళండి. తప్పనిసరిగా విఘ్నాలు తిరుగుతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం ప్రథమ ద్వితీయ. ఏ విధంగా ఉండిపోతుంది ఈ వారం అనే విషయాన్ని మనం ప్రస్తావించుకునే ముందు కేతువు చూస్తే లగ్నత్తు కనిపిస్తున్నాడు. అదేవిధంగా పంచమంలో చంద్రుడు, షష్టమంలో శని భగవానుడు, సప్తమంలో రాహువు, నవమంలో చూస్తే కుజగురువులు. అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుందా ఏమిటి సంగతి అని ఆలోచించే ముందు ముఖ్యంగా మనలో ఉండేటటువంటి పాజిటివ్నెస్ రోజు రోజుకి పెంచుకుంటేనే మన రోజులు బాగుంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకుని ఆ దిక్కుగా మనం ప్రయాణం చేయడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా కొన్ని విషయాల్లో మనకు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగక కాస్త విభేదాలు, తర్వాత ఏమిటంటే వాదోపవాదాలు, లేకపోతే అవతలి వాళ్ళు నిందలు నిష్ఠూరాలు ఈ వారం మనకి రెడీగా ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక ఈ కన్యారాశి వారికి పనుల వలన ఇబ్బందులే కాదండి, కాస్తంత ఆర్థికంగా కూడా అందాల్సిన సమయానికి అందవలసిన ధనం అందక కూడా ఇబ్బందులు పడతారు. ఖర్చులు కూడా కొంచెం అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ వారం కొంచెం ఖర్చుతో కూడిన సమస్యలు మనకు ఎదురవుతాయి. ఆర్థికంగా సోసోగా ఉండే మూలాన ఇబ్బందులు ఎదుర్కోవడానికి గాను రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు ప్రతిరోజు లేవగానే ఫస్ట్ 2 అరచేతులు చూసుకుని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం అని 2 దోషులలోని కూడా ఆ యొక్క అమ్మవారిని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాన్ని తలుచుకొని భూమాతకు ముమ్మారు దండం పెట్టుకొని ముందుకు వెడితే తిరుగులేనటువంటి శుభ ఫలితాలు మీకు రాసిపెట్టుంటాయి. ఆ విషయం మర్చిపోకుండా ఈ వారం మర్చిపోకుండా చేయండి. అంతేకాకుండా మీ చేతితో ఏదైనా ఎవరికైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ వారం పెట్టనివ్వకుండా మీ జీవిత భాగస్వామితో ముందుకు వెళ్ళండి. అప్పుడు విజయం మీకు లభిస్తుంది. ఆ ఒక్క జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఈ కన్యారాశి వారు చేయాల్సినటువంటి విశేషమైన విషయం ఏమిటంటే ఓం దుం దుర్గాయ నమః కాచ్ఛాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దుర్గాదేవిని సేవించండి, పూజించండి. మంగళవారం పూట అమ్మవారికి ఆ మాత్రం చక్కని పులిహోర మంచిగా వండి నైవేద్యం పెట్టి 10 మంది పేదలకు పెంచండి. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వారికి అని ఆలోచించినట్లయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ. ముఖ్యంగా చూసినట్లయితే 4th హౌస్లో చంద్రుడు, పంచమంలో చూస్తే శని భగవానుడు, షష్టమంలో రాహువు, సప్తమ అష్టమంలో కుజ గురువులు, అదేవిధంగా దశమ ఏకాదశంలో రవి, బుధుడు, శుక్రుడు, ద్వాదశంలో చూస్తే కేతువు. సరే, ఏ విధంగా ఉండబోతుంది అయ్యా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కొన్ని విషయాలలో మీకు అత్యున్నత ఉత్సాహమే మీకు శ్రీరామ రక్షగా
తులారాశి వారికి ఈ వారం ఆనందంగా అద్భుతంగా సాగుతుందని చెప్పొచ్చు. అన్ని రంగాల వారికి తిరుగులేదండి. మీరు ఏ పరిస్థితుల్ని ఇదివరకు ఎదుర్కొన్నారో అవన్నీ మార్గం అంతా సుగమమైపోతుంది. పూల బాట అనుకోండి, కోర్టు వ్యవహారాల్లో మిమ్మల్ని ఓడించేవాడు లేడు అని అవతల వాళ్లే ఒప్పుకునేటటువంటి పరిస్థితులు మీకున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే ఇంటా బయట కూడా గెలుస్తారండి. తర్వాత శాంతియుతంగా ఉంటారు. ప్రధానంగా వాదనలు జోలికి వెళ్ళకండి, ఇది చెప్పదగిన సూచన. అదేవిధంగా బళ్ళు స్పీడ్గా నడపకండి. ఆ 2 జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు కొలిక్కి వచ్చి వారాంతానికి ఒక శుభవార్త మీరు వినే అవకాశం దండిగా కనిపిస్తుంది. అందువలన మీకు ఆర్థికమైనటువంటి పరిస్థితులన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఏం తిరగలేదండి. దిగ్విజయీ భవ అని మిమ్మల్ని దీవించవచ్చు. అందువల్ల తులారాశి వారందరూ సంతోషంగా ఇంకా మరింత ఆనందంగా ఉండడానికి గాను మీరు చేయాల్సింది ఒకటేనండి. ముఖ్యంగా అష్టమ కుజుడు గురువు, అందువల్ల గురు పాదుక స్తోత్రం చేసుకోవడం. ఆ తర్వాత దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం మొదలెట్టండి. ఇంకా అద్భుతాలే జరుగుతాయి మీకు. అదేవిధంగా మంగళవారం నాడు పొద్దున 6 నుంచి 7 మధ్యలో ఎవరికైనా పేదవాళ్ళకి కందిపప్పు దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? విశాఖ 4వ పాదం, ఆ తర్వాత చూస్తే అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక తృతీయంలో చూస్తే చంద్రభగవానుడు కనిపిస్తున్నాడు, చతుర్థంలో అష్టమ శని భగవానుడు, పంచమంలో చూస్తే రాహువు, షష్టమ సప్తమంలో చూస్తే కుజుగురువులు, అదేవిధంగా దశమంలో రవి బుధ శుక్రులు, ఏకాదశంలో కేతువు. అయితే ఏ విధంగా ఉండబోతోంది అయ్యా వృశ్చిక రాశి వారికి అంటే, ఇది వరకటి కన్నా కిందటి వారం కంటా ఏ వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా కూడా అద్భుతాలు జరగడానికి రెడీగా ఉండండి. ఇందువల్ల చేసే పనిలో రాణింపు కనపడుతోంది. అదేవిధంగా చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, అంతా పెండింగ్లోనే ఉంది, ఏంటి మా పరిస్థితి భగవంతుడా అనేటటువంటి వాళ్ళకి ఒక సులభమైనటువంటి చిక్కుముడి విడిపోతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా రాణింపు కనపడుతోంది. అందువలన ఈ వారం మనకి తిరుగులేదండి. బ్రహ్మాండంగా ఉంటారు మీరు. ఏ విషయంలోనూ కూడా బెంగ పెట్టుకోవద్దు. ఏదైనా చిన్న చికాకులు వచ్చినా కూడా దాన్ని అధిగమించడానికి మనం మరింత బలం, ఆధ్యాత్మిక సంపదని పెంపొందించుకుందాం. అదేవిధంగా మీరు చేయాల్సినటువంటి మంచి పని ఏమిటో తెలుసా మీకు? ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు కానీ, విదేశీయాన ప్రయత్నాలు కానీ మరింత హ్యాపీగా, అంటే ఎక్కువ ధన వ్యయం కాకుండా ముందుకు వెళ్ళడానికి గాను మీరు ప్రతిరోజు చేయాల్సింది ఏమిటంటే, ఓం సం శనిచ్చరాయ నమః, ఓం సం శనిచ్చరాయ నమః 19 సార్లు చేసుకోవడం. శనివారం నాడు నిరుపేదలకి భోజన దానం చేయడం. ఎక్కడైనా దగ్గరలో కుష్టి వ్యాధులు వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి తప్పనిసరిగా భోజనం పెట్టించడం. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, రావి చెట్టు చుట్టూ 7 శనివారాలు మానకుండా తిరిగి బెల్లం ముక్క నివేదన చేసి వచ్చేసేయండి. అలా చేసినట్లయితే ఈ అర్ధాష్టమ శని దోషం పోయి మీరు ఇంకా దిగ్విజయంగా ముందుకు పెడతారు. ఏవైనా సరే కొనాలి, అమర్చుకోవాలని అలా అనే ఆలోచనలు కూడా ఈ వారాంతానికి వస్తాయి. చాలా సంతోషంగా ఉంటారు. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ద్వితీయంలో చంద్రభగవానుడు, తృతీయంలో శని భగవానుడు, చతుర్థంలో రాహువు, పంచమ షష్టమంలో కుజగురువులు, సప్తమ అష్టమ నవమంలో చూస్తే రవి బుధ శుక్రులు, దశమంలో కేతువు. ఈ వారం మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ప్రథమార్థం వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అన్ని విధాలా కూడా జయం అనేది మీకు కలగడానికి భగవంతుడు మీకు ఇదివరకటి కన్నా కూడా బలం పెరిగింది. ధైర్యో సాహసే లక్ష్మి, ధైర్యం పెరిగింది. అద్భుతమైనటువంటి ఆనందాలు మీకు రాసిపెట్టి ఉన్నాయి. ఈ వారం శుభకార్యాల నిమిత్తం ప్రయత్నాలు చేస్తున్నారా? చేసి వదిలిపెట్టారా? ఈ వారం శుభకార్యాలు, ఆ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరి ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుగుణమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా బంధుమిత్రుల ఇంట్లో పెళ్ళికి, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో మీకు ఒక శుభకార్య నిమిత్తం ఒక మంచి వార్త
మీ చెవిన పడి ఆనందంగా ఈ యొక్క వారం అద్భుతమైనటువంటి వారంగా మీరు పరిగణలోకి తీసుకుంటారు. అందువలన మీ ధైర్యమే మీకు సాహసం, లక్ష్మి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖర్చులకు వెనకాడొద్దు, ఆదాయం బాగానే ఉంది, ఆ విషయంలో బెంగ పెట్టుకోకండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే మానసికమైనటువంటి ధైర్యంతో పుంజుకున్నారు, ఆ విధంగానే ముందుకు వెళ్ళండి. ఏ విధంగా మీరు తగ్గేదే లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు అన్ని విధాలా కూడా అందరి మన్ననలు పొందుతారు. మనకు మంచి రోజులు వచ్చేసాయి అనే సంతోషంలో ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా అద్భుతమైనటువంటి ఆనందాలు మీకు రావడానికి గాను చక్కగా గురు బలం పెంపొందించుకోవడానికి దత్తాత్రేయుడు గుడి కానీ బాబా గుడి కానీ మీరు వెంటనే వెళ్ళి ఆయనకి 9 ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలు సంబంధించి నవధాన్యాలు తీసుకుని దునిలో వెయ్యండి. వేసి ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్ అనేటటువంటి ఆ సాయిబాబాని దర్శించి ఆయన పేరు మీద ఒక 9 లడ్డూ ప్రసాదాలు పంచిపెట్టండి. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత ముఖ్యమైనటువంటిది మనకి ధనిష్ట నక్షత్రం ప్రథమ ద్వితీయ. ఈ వారం కొంచెం చూసినట్లయితే ద్వితీయంలో శని భగవానుడు రాశ్యాధిపతి, తృతీయంలో రాహువు, చతుర్థ, అదేవిధంగా పంచమంలో కుజగురువులు, షష్టమ, సప్తమ, అష్టమంలో రవి, బుధ, శుక్రులు. అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లోని వివాదాల్లోని చిక్కుకునే కార్యక్రమం కనపడుతుంది. ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని మనం చేయకపోయిన తప్పులకి మనం పనిష్మెంట్ పొందేటటువంటి విషయం కనపడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరుల విషయాల్లో వివాదాలకి విభేదాల్లోని మీరు ఇరుక్కునే ప్రమాదం కనపడుతోంది. అందువలన ఏ విషయంలోని జామీన్లు కానీ లేకపోతే ఏదైనా కొట్లాటల్లో కానీ మీరు ముందుకు వెళ్ళకండి. దయచేసి ఈ వారం చాలా జాగ్రత్తగా మనం ఆచితూచి అడుగులు వేయాలి. రామ అన్నా కూడా అవతలి వాడికి రహీన్లా వినపడేటటువంటి పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ఆరోగ్యం చూసుకోండి, మీ కుటుంబాన్ని చూసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళ పనులకి దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వకండి. అందువలన ఈ విషయంలో ఉండండి. కోర్టు వ్యవహారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఖర్చులకి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు పర్వాలేదు, సామాన్యంగానే ఉన్నాయి. ఆ విషయంలో బెంగపెట్టుకోకండి. కానీ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్నే అని చెప్పుకోవడం. అదేవిధంగా రామనామాన్ని రాయడం మొదలుపెట్టండి. అర్జెంటుగా రాయడం మొదలుపెట్టండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాయండి. ప్రతిరోజు ఎన్ని పేజీలు వీలైతే అన్ని పేజీలు రాయండి. తర్వాత ముఖ్యంగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్చన పూజ చేయించుకొని పేదవాళ్ళకి భోజనం పెట్టండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వారఫలాలు కార్యక్రమంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి సంబంధించినటువంటి శతభిష నక్షత్రం, పురాభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక క్రిందటి వారం కన్నా కూడా ఈ వారం ఇబ్బందులు అనేవి తప్పవు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. శని భగవానుడు చూస్తే రాశిలోనే కనిపిస్తున్నాడు. ద్వితీయంలో రాహువు. చిన్న చిన్న మాటలు, ఆ మాటలకి పట్టింపులు, అదేవిధంగా అపవాదులు, అదేవిధంగా మనకి అశాంతి, ఇవన్నీ కలిగేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి అడుగులు వేయండి. అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి 4th హౌస్లో కుజుడు, గురుడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అవతల వాళ్ళతో విభేదాలు, లేకపోతే ఏదైనా సరే మంచి పనులు జరిగిపోతాయి అనుకున్నవి ఆగిపోవడం, స్టక్ అయిపోవడం అలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు కావచ్చు, మన దగ్గర తీయగా తీసుకుంటారు, తిరిగి ఇవ్వడానికి వాళ్ళు పత్తా లేకుండా పోతారనమాట. అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా పైగా వాళ్ళు తిరిగి ఇవ్వకపోగా మీ మీద అభాండాలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందువల్ల అవి తెలిసి మనస్తాపానికి గురవుతారు. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మనకి చూసినట్లయితే షష్టమంలో రవి, బుధ, శుక్రులు కనిపిస్తున్నారు.
అన్నీ చేతి దాకా వస్తున్నాయి అనిపిస్తుంది, కానీ ఏమిటంటే ఆఖరికి నిరాశ కలిగేటటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఆ విషయం చూసుకోండి. తర్వాత మనకి చూసినట్లయితే కనుక అష్టమ కేతువు వలన కూడా తీర్థయాత్రలు అలాంటివి ఏమన్నా దైవ దర్శనాలు అలాంటి వాటికి మీరు అంకురార్పణ చేసినా అవి కొంతవరకు పెడతారు, చేస్తారు, చెందుతారు. ఎవరో ఒక మాట అనడం వల్ల కూడా మీరు మానసికమైనటువంటి బలాన్ని కొంచెం కోల్పోయేటటువంటి ప్రమాదం కనపడుతుంది. అందువల్ల మానసికంగా మీరు మీ ఎదుగుదలకి ప్రతిరోజు మానకుండా తప్పనిసరిగా లలితా సహస్రనామంలో మొట్టమొదటి 2 లైన్లు చదువుకోండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్జత. ప్రతిరోజు విడవకుండా కనీసం 5 నుంచి 108 సార్ల వరకు ఇది పారాయణ చేయండి. మీకు తప్పనిసరిగా మీ ఇక్కట్లు, మీ యొక్క నష్టాలు, మీ యొక్క తలకాయ నొప్పులు అన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా ముఖ్యంగా శనివారం నాడు అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. పేదవాళ్ళు ఎక్కడ కనిపించినా కూడా ప్రతిరోజు కనీసం 5 రూపాయలో, రూపాయో, 10 పైసలో ఎంతో కొంత దానం చేయడానికి ప్రయత్నం చేయండి. చీమలకి రోజు పంచదార చల్లండి. మీ కష్టాలు, నష్టాలు, బాధలు యొక్క సాంద్రత తగ్గుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. వారి ఫలాలు కార్యక్రమంలో 18/8/2024, 24/8/2024 ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి రాహు చూస్తే రాశిలోనే కనిపిస్తున్నాడు. తృతీయంలో కుజగురువులు, అదేవిధంగా షష్టమంలో రవి బుధ శుక్రులు, సప్తమంలో కేతువు, అదేవిధంగా అష్టమ నవమ దశమ ఏకాదశంలో గోచార చంద్రుడు, ద్వాదశంలో శని భగవానుడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఈ పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని పరిశీలించుకుందాం. ముఖ్యంగా ధైర్యం అయితే ఎక్సలెంట్గా ఉంది. మీ ధైర్యమే మీకు సాహసే లక్ష్మి. కొన్ని విషయాలు ఇదివరకు కదలినటువంటివి, ఇదివరకు కదలికలు లేనటువంటివి ఈ వారం కదిలి మీకు శుభమైనటువంటి పరిణామాలకి, పరిస్థితులకి తీసుకెడతాయి. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అందువల్ల దిగ్విజయంగా మీరు ముందుకు వెళ్ళవచ్చు. అదేవిధంగా డబ్బు ఖర్చు కూడా గట్టిగానే ఉందండోయ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాస్తంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. తర్వాత ఖర్చు అయిపోయాక మనం చేసేదేం లేదు. డబ్బు విషయం జాగ్రత్త. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బంధుమిత్రులను కలుస్తారు, శుభకార్యాలకు పెడతారు. ఆ తర్వాత మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ అందరూ గుర్తించి వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా కూడా మిమ్మల్ని అందరూ కూడా పొగుడుతారు. తెగడే వాళ్ళు తగ్గుతారు. అందువల్ల మీరు సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మీ ధైర్యమే మీకు సాహసం కలిగిస్తుంది. నోటి మాట మాత్రం పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది. మీ మాట మీ యొక్క అధీనంలో ఉండాలి. ఆ ఒక్కటి తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. ఎవరి విషయాల్లోకి వెళ్ళవద్దు. ఎవరికి సలహాలు, సూచనలు మన వాళ్ళే కదా అని మనం ఎంతో అదేమిటంటే చెప్పాలంటే కనుక స్పీడ్గా వెళ్ళి చెప్పేస్తూ ఉంటాం కదా. మనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మన వాళ్ళే కదా అన్నీ చెప్పేసుకోవాలంతే. ఆ విషయంలో కాస్త నాలుగుకి ఆపితే అన్ని విధాలా మీకు ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే విదేశీయాన ప్రయత్నాలు కూడా ఈ వారాంతానికి ఒక చిన్న వార్త తెలిసే సూచన కనపడుతోంది. ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మానకుండా ప్రతిరోజు చేయాల్సిన విషయం ఒకటే ఉంది. మంగళవారం పూట మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు మనకి రాహుకాలం కాబట్టి రాహుకాల దీపం పెట్టుకోండి. శని భగవానుడికి శనివారం నాడు పేదవాళ్ళకి భోజనం పెట్టండి. ఓం సం శనిచ్చరాయ నమః. ఏలినాడు శని నడుస్తోంది. 19 సార్లు రోజు ఏదో టైంలో అనుకుంటూనే ఉండండి. అన్ని విధాల యోగదాయకంగా ఉండడానికి మీరు చేయాల్సింది ఒకటేనండి. ప్రతిరోజు ఏదైనా పనికి ముఖ్యంగా వెళ్ళేటప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి. శ్రీమాత్రే నమః.